వెల్కమ్ టు టీవీ. పార్లమెంట్లో జరిగినటువంటి దాడికి నిరసనగా అంటే ఈరోజు ఏదైతే ఎంపీల మీద ఘోరంగా అంటే ఒక విచక్షణ రహితంగా ఎంపీల మీద సస్పెన్షన్ వేటు వేయడం అనేది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున భారీ ఎత్తున దీని నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. ఇండియా కూటమి మీద జరిగినటువంటి ఈ దాడి మీద దీని ఏదైతే ఈ ఎంపీల మీద చేసినటువంటి ఈ సస్పెన్షన్ మీద ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చౌక్లో హైదరాబాద్లో ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చే అవకాశం ఉంది. భారీ ఎత్తున నాయకులందరూ కూడా వచ్చారు. మాజీ ఎంపీ అయినటువంటి హనుమంతరావు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హనుమంతరావు గారిని అడిగి తెలుసుకుందాం అసలు నిజంగానే మరి ఇటువంటి చర్యలకి బీజేపీ ప్రభుత్వం మరి ఎటువంటి సమాధానం చెప్తుందో వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చూస్తే వాళ్ళ సమాధానం ఒకటేనండి, ఇండియా కూటమి కావాలని ఇది పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటుందని అంటున్నాడు. ఇంత అన్యాయం నేను ఎన్నడూ చూడలేదు. తప్పు నువ్వు చేస్తావు, మాకు అడ్వాంటేజా? నువ్వు చేసింది తప్పు కాదు. మీ పార్లమెంట్ మెంబరు ఏది విజిటర్ పాస్ ఇచ్చిండు కాబట్టి లోపలికి వచ్చి ఈ సృష్టించిండు కదా. అది కూడా ఎప్పుడు గతంలో ఎప్పుడైతే జరిగిందో ఒక ఇన్సిడెంట్ జరిగింది కాంగ్రెస్ మీద, అదే రోజు జరుగుతుంది. మీకు అప్రమత్తం లేదా? మీ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అయిందా లేదా? పోనీ దాని మీద వివరణ అడిగారు, వివరణ ఇవ్వాలి. ఇట్లా జరిగింది, పొరపాటు అయింది, ఇక ముందు దాని మొదలు మేము పొరపాటు చేయలేదు, మేము మీ మాట వినము అని 143 మందిని బహిష్కరించి సస్పెండ్ చేసి పార్లమెంట్ నడిపించడం నా జీవితంలో ఎక్కడ చూడలే. ఇది ఒక భారతదేశం స్వాతంత్రం తెచ్చినప్పుడు ఎట్లా ఉండేనో మళ్ళా ఇప్పుడు బ్రిటిష్ పరిపాలనలాగానే డిక్టేటర్ పరిపాలన జరుగుతుంది. రాజుల మాటనే నడిచేది కదా ఆ రోజులలో. మళ్ళీ ఈయన ఒక నరేంద్ర మోడీ ఒక రాజుగా వివరిస్తున్నాడు, ఆయన మంత్రిగా అమిత్ షాగా వివరిస్తున్నాడు అనేది క్లియర్ అర్థమైంది. అందుగురించే ఇండియా కూటమి సేవ్ డెమోక్రసీ అండ్ మేగా ప్రొటెస్ట్ అని అన్ని జిల్లాలలో చేయాలి. ఇది అప్రజాస్వామికం. కొత్తగా పార్లమెంట్కి వచ్చింది. మంచి విధానాలు అంటే ఇలా ప్రజలు ఎన్నుకోబడి నేను పార్లమెంట్ మెంబర్లనే నోరు నొక్కేస్తే ఇది ప్రజాస్వామ్యమా అని మేము అడుగుతందుకే ఈ ప్రొటెస్ట్ అనేది నా ఉద్దేశం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మీరు కేవలం ఇదేదో బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని అంశంగా తీసుకుని రేపొద్దున అంటే బీజేపీ పార్టీ మీద ఒక రకమైనటువంటి నెపం వేసే కార్యక్రమం చేపడతారని చెప్పేసి చూడండి. తప్పు చేసినప్పుడు తప్పును కూడా అడిగే హక్కు లేదా మాకు? అది వారు ప్రజాస్వామ్యం దీన్ని అంటారు. ఎందుకడికి రాజుల పీరియడ్లో తప్పు చేసినా అడిగే అధికారం లేదు. లోపలేసేయి చంపేందురు. మళ్ళా నరేంద్ర మోడీ అది పాత పద్ధతి వచ్చింది. వ్యవహరిస్తానే ఉన్నాడు, ఇక వ్యవహరిస్తాడది. ఇప్పుడు చేసింది ఏంది? 143 మంది అంటే ఎంతమంది? ఒక్కొక్క పార్లమెంట్లో ఏది మినిమం 15 లక్షలు 20 లక్షల ఓట్లు ఉంటుంది. అందరు నోట్లు నొక్కేసిండు కదా. ఒక్కొక్క పార్లమెంట్లో మినిమం ఉంటుందా లేదా? 8 లక్షలు 10 లక్షలు 12 లక్షలు అంటే హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఏదైతే ఇండియాలో ఉన్న 40% పీపుల్ ఓట్లు వేసిన వాళ్ళ నోరు నొక్కేసిండా లేదా? ఇది ప్రతి పౌరుడు కూడా అరే నా హక్కును ఏ విధంగా కాలరాసేసిండని అడగడానికే ఇది మేగా ప్రొటెస్ట్ అనేది నా ఉద్దేశం. కానీ ముఖ్యమంత్రి గారు రావడం అనేది కొంతమంది అంటే ముఖ్యమంత్రులు కూడా ధర్నాలకి పాల్పడతారని తప్ప. అదే ఇదే ప్రజాస్వామ్యం. తప్పు జరిగినప్పుడు అందరు రావాలి. కొత్త అనవైతే మా సోనియా గాంధీ గారు అన్ని దగ్గరకు వస్తలేరు. ఆమె కూడా యూపీఏ చైర్పర్సన్. ముఖ్యమంత్రి వస్తే తప్పేం ఆయననే అన్నాడు. నేను ఈ గతంలో ఇదే ఇందిరా పార్క్ దగ్గర ప్రొటెస్ట్ చేయొద్దు అన్నాడు. నేను కోర్టుకు పోయినా, ఏదైతే జంతర్ మంతర్లు ఇచ్చినా అప్పటి నుంచి ఓపెన్. దానికి ఇలా ఆయన ఒక అడుగు ముందుకేసి ప్రజాస్వామ్యంలో ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర ప్రతి ఒక్కరు ధర్నా చేయొచ్చు, తన వాయిస్ వినిపిస్తేనే కదా నాకు తెలిసేది అన్నాడు. అలాంటి ప్రజాస్వామ్యం కావాలనేదే నా ఉద్దేశం. ఓకే, మన అసెంబ్లీలో ఉన్నటువంటి సెషన్స్ చూసుకుంటే ఏంటి మీకేమనిపిస్తుంది? శ్వేతపత్రం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అభిప్రాయం ఏంది? వాళ్ళు చేసిన తప్పులు బయట పెట్టమంటున్నాం, ఎంక్వైరీ చేయమంటున్నాం. ఇంట్లో తప్పేముంది? మేమే యాక్షన్ తీసుకుంటలేం కదా. ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఓట్లు వేసేటోడెవడు? ప్రజలు. ట్యాక్స్ కట్టేటోడెవడు? ప్రజలు. ట్యాక్స్ కట్టడం తెలియాలి కదా. అరే నేను ఎందుకు కట్టినా, ఈ పైసలు ఎట్లా, అదే అడుగుతున్నాడు. రేవంత్ రెడ్డి తప్పేమన్నాడు? ఎంక్వైరీ చేయమంటున్నాడు. వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నాడు. మేము అందుగురించే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా తెచ్చినాం. దాని గురించే ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ రోడ్డు వేస్తున్నాడు, ఎవడు వేస్తున్నాడు, దీనికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది, సరిగ్గా వేసిన అడిగే హక్కు ఇచ్చింది కాబట్టి అదే పందాలో మా రేవంత్ రెడ్డి కూడా పనిచేస్తుండ అనేది నా ఉద్దేశం. కానీ ఆయన అన్నాడు 1,00,000 కోట్లు మింగిని అని కూడా కక్కిస్తానే. ఆ ప్రాసెస్ జరుగుతుందనే ఇప్పుడు
మొదలు ఎంక్వైరీ అయినాక ప్రాసెస్ మళ్ళీ నువ్వు మైక్ పెట్టు చెప్తా. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికైతే చూసుకుంటే ఇండియా కూటమికి జరిగినటువంటి అవమానాన్ని అంటే ఎంపీలందరూ కూడా సస్పెన్షన్ కారణంగా ఈరోజు మెగా ప్రొటెస్ట్ టు అపోజ్ ద సస్పెన్షన్ ఆఫ్ 141 అపోజిషన్ ఎంపీస్ ఇన్ అన్డెమోక్రటిక్ వే బై బీజేపీ గవర్నమెంట్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తునటువంటి నాయకులు అందరూ కూడా రావడం జరుగుతుంది. ఇంకా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ముఖ్య నాయకులందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. సో భారీ ఎత్తున పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో చూద్దాం, అంటే మినిట్ టు మినిట్ నుంచి అప్డేట్స్ కూడా అందించే అవకాశం ఉంటుంది. పోర్టు స్టూడియో.